కాల్పులు దాడులతో భారత్ పాక్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశ రక్షణ కోసం భారత సైనికులు రాజస్థాన్ ఎడారిలో 46 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని సైతం లెక్క చేయకుండా పహారా కాస్తున్నారు. జైసల్మేర్, లాంగేవాలా, కిషన్గఢ్ సెక్టార్స్లోని బంకర్స్లో ఉంటూ పాక్ నుంచి చొరబాట్లు లేకుండా చూస్తున్నారు. కాల్పులు దాడులతో భారత్ పాక్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశ రక్షణ కోసం భారత సైనికులు రాజస్థాన్ ఎడారిలో 46 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని సైతం లెక్క చేయకుండా పహారా కాస్తున్నారు. జైసల్మేర్, లాంగేవాలా, కిషన్గఢ్ సెక్టార్స్లో బంకర్లలో ఉంటూ పాక్ నుంచి చొరబాట్లు లేకుండా చూస్తున్నారు. మరి అక్కడున్న ఈ బంకర్స్కి సంబంధించి సైనికుల ధైర్య సాహసాలకు సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఖచ్చితంగా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా బార్డర్లో ఏం జరుగుతుందన్నటువంటి ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీవీ ఉంది. లాంజేవాలా 1971 ఏదైతే యుద్ధం జరిగిందో అక్కడ విజయ గీతిక పాడినటువంటి స్పాట్కి వెళ్తున్నాం. మధ్యలో అనేకమైనటువంటి బంకర్లు కనిపిస్తున్నాయి. ఈ బంకర్లోనే భారత్కు సంబంధించినటువంటి సైనికులంతా కూడా ఇక్కడ ఉండి వారంతా పహారా కాస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ సంబంధించి ప్రస్తుతం వాతావరణం బోర్డర్ ఏరియాలో అత్యంత భయానకంగా ఉండడంతో సైనికులందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేయించి వారందరినీ సరిహద్దుల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీవీ రోడ్ వార్ జోన్ రోడ్ లో చెప్తుంది. మొత్తం అంతా కూడా ఈ పరిస్థితి ఏదైతే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒక వాటర్ కెనాల్ ఉందో, పాకిస్తాన్ కు భారత్ నుంచి వెళ్లేటువంటి నీళ్లకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి కెనాల్, ఆ కెనాల్ కూడా పూర్తిగా ఎండిపోయింది. భారత్ ని పెట్టినటువంటి నియమాలను, నియంత్రణలను ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ కి శిక్షగా నీళ్లు కూడా నిలిపివేయడంతో ఇటు జైసల్మేర్ నుంచి పాకిస్తాన్ కి వెళ్లాల్సినటువంటి వాటర్ ను కూడా నిలిపివేశారు. దీంతో మొత్తం ఈ కెనాల్ అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు మనం డైరెక్ట్ గా చూస్తున్నాం. దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో అంతా కూడా ఇసుక దిబ్బలున్నాయి, మట్టి దిబ్బలతో కూడుకున్నటువంటి పరిస్థితి, చెట్లతో కూడుకున్నటువంటి పరిస్థితి. అయినా కానీ భారత సైన్యం మాత్రం ఎదురుగా చూడొచ్చు ఒక ఐరన్ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉందో బంకర్, అలాంటి బంకర్ ను కూడా తయారు చేశారు, అక్కడ స్పష్టంగా ఉంచారు. ఇలాంటి బంకర్లో వేడి కలిగినా కానీ దేశం కోసం, దేశ సమగ్రత కోసం, దేశం భద్రత కోసం సైనికులంతా కూడా కలిసి ఇక్కడ షిఫ్ట్ల వారీగా వారు మొత్తం అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ తర్వాత శత్రువుల్ని, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మూకల్ని ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఎన్టీవీ ఇక్కడ మార్గంలో వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. అందులో కూడా భాగంగా మనం చూస్తున్నాం. ఒక ఐరన్ బంకర్ ని ఏర్పాటు చేశారు. బాగా భారీ వాతావరణం ఉంది. ఇక్కడ ఎండ దాదాపు 44 డిగ్రీలు ఉంది. ఈ అడవుల్లో, ఎడారిలో కూడా ఎడారిగా మిగిలినటువంటి ప్రాంతం ఇది. చెట్లు కూడా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. సో మనం చూడొచ్చు పిచ్చి చెట్లు, అలాగే మొక్కల మధ్యలో ఈ యొక్క బంకర్లను ఏర్పాటు చేసుకుని దేశం కోసం వీళ్ళంతా కూడా ఉంటారు. చాలా చిన్నగా ఉన్నాయి, కనీసం 6 అడుగుల ఎత్తు కూడా లేనటువంటి పరిస్థితి. ఇందులోనే సైనికులు బంకర్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళు దేశం కోసం ఉండేటువంటి దృశ్యాలని మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇలాంటి బంకర్లు మనం వెళ్తున్నటువంటి 100 కిలోమీటర్ల మార్గంలో అనేకంగా కనిపిస్తున్నాయి. సెలెక్టివ్ ఏరియాస్ లో మాత్రమే ఇలాంటివి పెట్టారు. అలాగే ఇటు జైసల్మేర్ ద్వారా ఎంటర్ కావడానికి ఈ ప్రాంతాలను ఎవరైనా పాక్ సైన్యం కానీ, అలాగే ఎవరైనా ఉగ్రవాదులు ప్రయత్నించినా కానీ ఇక్కడే వారిని మట్టుబట్టేలాగా బంకర్లతో మానిటరింగ్ జరిగేలాగా మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది ఇక్కడ మొత్తం జైసల్మేర్ నుంచి లాంగేవాలాకి వెళ్తున్నటువంటి మార్గంలో బంకర్లు, యుద్ధానికి సంబంధించినటువంటి ప్రతి ప్రిపరేషన్తో భారత్ సిద్ధంగా ఉంది. ఏది జరిగినా కానీ విజయం సాధించాలన్నటువంటి తపంతో భారత సైన్యం భారతీయులందరినీ కాపాడాలన్నటువంటి ఒక లక్ష్యంతో పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. లాంగేవాలా ఎడారి నుంచి కెమెరామెన్ గణపతితో దినకర్, ఎన్టీవీ, జైసల్మేర్.